బ్రేకింగ్ న్యూస్ చూసిన మిగిలిన స్థానాలకు బీజేపీ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను ప్రకటించాయి. పలు విడతల్లో టికెట్లు కేటాయించాయి. నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో రెండు పార్టీలు కూడా టికెట్ల కేటాయింపుపై సద్యతకు తెరదించాయి. దాంతో టికెట్ దక్కిన అభ్యర్థులంతా ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. 5 అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం రాత్రి అధిష్టానం విడుదల చేసింది. తుంగతుర్తి నుంచి మందుల సామియలు, అదేవిధంగా పటాన్చెరు కాటా శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ మొహమ్మద్ ముజిం ఉల్లా షరీఫ్, అదేవిధంగా మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట దామోదరెడ్డిలకు టికెట్ ఖరారు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశాయి. అయితే అనూహ్యంగా ఇప్పటికే పటాన్చెరు నియోజకవర్గం నీలమ్మధు ముదిరాజ్కు కేటాయించిన కాంగ్రెస్ అనూహ్యంగా అభ్యర్థిని మార్చింది. తుది జాబితాలో ఆ నియోజకవర్గ అభ్యర్థికి కాటా శ్రీనివాస్ గౌడ్కు ఫైనల్ చేసింది. బీజేపీ తెలంగాణ తుది జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. 14 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. అయితే బెల్లంపల్లి అభ్యర్థిని మారుస్తూ ఎమార్జీని కేటాయిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బీజేపీ తన అభ్యర్థులను మొత్తంగా ప్రకటించింది. మరి జనసేన కూడా ప్రకటించాల్సి ఉంది. న్యూస్ చూస్తా మిగిలిన స్థానాలకు బీజేపీ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను ప్రకటించాయి. పలు విడతల్లో టికెట్లను కేటాయించాయి. నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో రెండు పార్టీలు టికెట్ల కేటాయింపుపై సంతత్తుకు తెరదించాయి. దాంతో టికెట్ దక్కిన అభ్యర్థులంతా ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను విడుదలైంది. 5 అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం రాత్రి అధిష్టానం విడుదల చేసింది. తుంగతుర్తి నుంచి మందుల సామియలు, పటాన్చెరు కాటా శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ మొహమ్మద్ షరీఫ్, అదేవిధంగా మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట దామోదరెడ్డిలకు టికెట్ ఖరారు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే అనూహ్యంగా ఇప్పటికే పటాన్చెరు నియోజకవర్గం నీలమ్మధు ముదిరాజ్కు కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా అభ్యర్థిని మార్చింది. తుది జాబితాలో ఆ నియోజకవర్గ అభ్యర్థిగా కాటా శ్రీనివాస్ గౌడ్ను ఫైనల్ చేసింది. దీనిపై
మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, త్రిముఖ పోరు రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది. రాష్ట్రంలో త్రిముఖ పోరు ఏ విధంగా ఉండబోతుంది? రైట్ వరుణ్, చూస్తున్నాం కదా, మరికొద్దిసేపట్లో నామినేషన్లకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తి కాబోతుంది. సరిగ్గా 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది. అయితే ఎన్నికల నిబంధనలు అదేవిధంగా రెగ్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే కనుక 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కరెక్ట్గా ఈరోజు 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియబోతుంది. అదేవిధంగా 13న స్క్రూటినీ అంటే అభ్యర్థులను ఏవైతే పరిశీలన జరగబోతుంది. ఆ తర్వాత 15న ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తర్వాతనే మొత్తం ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నది ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఇక బ్యాలెట్ల రూపకల్పనలో నిమగ్నమై ఉంటుంది. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అంటే మరికొద్దిసేపట్లో పూర్తి కావస్తున్న నేపథ్యంలో చివరి లిస్టుకి సంబంధించి చూసుకుంటే కనుక నిన్న రాత్రే 5 సభ్యులు ఎవరైతే 5 స్థానాలు పెండింగ్లో ఉన్నాయో కాంగ్రెస్ పార్టీవి, ఆ 5 స్థానాలను కూడా ప్రకటించింది. మొత్తానికి 118 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది. ఒక్క స్థానం సిపిఐకి కేటాయించడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే కనుక కొన్ని మార్పులు చేర్పులు ఏవైతే పటాన్ చెరువు అదేవిధంగా కొన్ని చోట్ల ఏవైతే కొన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగాయి. ఆ మార్పులు చేర్పులతో మొత్తం ఫైనల్ లిస్ట్ అంతా కూడా కొద్దిసేపు నిన్న రాత్రే విడుదల చేయడం జరిగింది. ఇక అభ్యర్థులు కూడా నామినేషన్లకు ఇక రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. అదే నిన్నటితో మిగిలిపోయిన నామినేషన్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా రాత్రి ప్రకటించిన నామినేషన్లతో అందరూ కూడా ఈరోజు 3 గంటల లోపల నామినేషన్ల పర్వం పూర్తి చేయబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక బీజేపీకి సంబంధించి ఈరోజు ఉదయమే 14 మంది అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ కూడా 5 స్థానాలకు సంబంధించి ఏదైతే జనసేనతో ఒప్పందం ప్రకారము ముందుగా 11 స్థానాలు జనసేన కేటాయిస్తామన్నారు. ఆ తర్వాత 9 స్థానాలు 8 స్థానాలు తీరా ఉదయం ఏదైతే బీజేపీకి సంబంధించిన లిస్టు చూసేసరికి 14 మందితోని బీజేపీ తన 5వ జాబితాను విడుదల చేయడం జరిగింది. అంటే కేవలం ఇంకా 5 స్థానాలు మాత్రమే ఇప్పుడు జనసేనకు కేటాయించినట్లు మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది. అంటే 5 స్థానాలకు సంబంధించి ఏ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు చూడాలి. ఎందుకంటే 11, 9, 8 ఇప్పుడు చివరికి వచ్చేసరికి 5 స్థానాలు మాత్రమే ఇప్పుడు జనసేనకి దక్కాయి. 5 స్థానాలు కూడా ఏదైతే జనసేన ముందు నుంచి డిమాండ్ చేస్తూ వచ్చింది, కుక్కట్పల్లి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, మల్కాజిగిరి కావచ్చు, తాండూరు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక నాగర్ కర్నూలు కావచ్చు, ఈ 5 స్థానాలను ముందు నుంచి కూడా జనసేన డిమాండ్ చేస్తుంది. దీంతో పాటుగా మరో 4 స్థానాలు డిమాండ్ చేసింది. కానీ చివరికి 5 స్థానాలే జనసేనకు దక్కాయి. 5 స్థానాల్లో కూడా ఆల్రెడీ ఇప్పటి కుక్కట్పల్లికి సంబంధించి బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. అదేవిధంగా షేర్లింగంపల్లికి సంబంధించి కూడా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇక చూసుకుంటే కనుక ఏదైతే జనసేన డిమాండ్ చేస్తున్న స్థానాలు అవుతున్నాయో ఆ స్థానాల్లో 3 స్థానాలు ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు జనసేన ఇప్పుడు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది కూడా చూడాలి. మరికొద్ది గంటల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాబోతుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావస్తున్న తరుణంలో ఇప్పటికీ కూడా జనసేన సంబంధించి ఏ స్థానాల్లో పోటీ చేస్తారో, అభ్యర్థులు ఎవరు పోటీలో ఉన్నారనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. మరి ఈరోజు 3 గంటల లోపల కనుక అంటే 3 గంటల లోపల అంటే అభ్యర్థి నామినేషన్ అని కనీసం సమయం తీసుకుంటే 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అంటే ఇప్పుడు అనౌన్స్ చేస్తే తప్ప అభ్యర్థులు నామినేషన్ వేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు జనసేన తన అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చూసుకుంటే కనుక జనసేన పార్టీకి సంబంధించి దాదాపుగా 11 నుంచి 19 మంది పోటీ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆశల మీద నీళ్లు చెల్లినట్లయింది. ఇప్పుడు 5 స్థానాలకే జనసేన పోటీ చేయాల్సిన పరిస్థితి కలిగిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక సిపిఎంకి సంబంధించి 19 స్థానాల్లో సిపిఎం పోటీ చేయబోతుంది. ఇప్పటికే ఏదైతే వామపక్ష పార్టీలతో వాళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం సిపిఎం ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ సిపిఐ పోటీ చేయనని ముందు నుంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా సిపిఐ పోటీ చేస్తున్న స్థానాల్లో సిపిఎం తన మద్దతు ప్రకటించింది కూడా. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఇండియా కూటమి నుంచి సిపిఎం అయితే బయటికి వచ్చింది, ఇక్కడ తనంతట స్వతంత్రంగా పోటీ చేస్తుంది, 19 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక అదేవిధంగా మనకి ఎంఐఎంకి సంబంధించి చూసుకుంటే కనుక ఎంఐఎం 9 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. 9 స్థానాలు కూడా తన అభ్యర్థులను పోటీ చేయబోతుంది. అంటే దాదాపుగా 15 స్థానాలు పోటీ చేద్దాం అనుకున్న ఎంఐఎం ఇప్పుడు 9 స్థానాలకే పరిమితమై ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎంఐఎంకి సంబంధించి కూడా ఈసారి ఎంఐఎం అసెంబ్లీ స్థానాలు 7 సెగ్మెంట్స్ ఏవైతున్నాయో ఆ 7 సెగ్మెంట్స్లో ఎక్కడో ఒక చోట పాగా వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దృఢ సంకల్పంతో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంఐఎం కోటను బద్దలు కొట్టాలి అనే ఒక లక్ష్యంతో ఇక్కడ పిసిసి కూడా ఒక స్కెచ్ వేసింది. ఖచ్చితంగా ఈసారి ఎంఐఎం అయితే పోటీ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి 7 స్థానాల్లో ఖచ్చితంగా ఒక స్థానం కానీ 2 స్థానాలు కానీ అక్కడ
పోటీ చేసి గెలుపు సాధించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఎంఐఎం బీటలు వేస్తే కనుక ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ అనూహ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మైనారిటీలందరూ కూడా కాంగ్రెస్తో ఉంటారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకోసమే ఎంఐఎం పోటీ చేస్తున్న 9 స్థానాలు ఏవైతున్నాయో 9 స్థానాల్లో 7 స్థానాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. చార్మినార్ కావచ్చు, అదేవిధంగా మరి 2 అయితే చాలా సీరియస్గా నాంపల్లి లాంటి చోట్లయితే చాలా సీరియస్గా దృష్టి సారించింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఎంఐఎం 9 స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఇక మనం మొత్తంగా చూసుకుంటే కనుక నామినేషన్లకు సంబంధించి నిన్న సుముహూర్తం ఉండడంతో చాలా ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. దాదాపుగా మనకి ఎన్నికల సంఘం అందించిన ప్రకారం చూసుకుంటే కనుక 1229 నామినేషన్లు నిన్న ఒక్కరోజే దాఖలు జరిగింది. అంటే అన్ని నియోజకవర్గాలు మనం చూసుకుంటే కనుక ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో అయితే గొడవలు, అంటే అధికార పక్షానికి కాంగ్రెస్ పక్షానికి కార్యకర్తల మధ్య గొడవలు కూడా, ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. దాన్ని పోలీసులు లాఠీ చార్జీ చేసి అని మొత్తం కూడా శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఇక మొత్తానికి నిన్నకు చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2 చోట్ల నామినేషన్ వేశారు. గజ్వేల్ అదేవిధంగా మనకి కామారెడ్డిలో నామినేషన్ వేయడం జరిగింది. విధంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో నామినేషన్ వేశారు. అదేవిధంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా జగదీష్ రెడ్డి కూడా నామినేషన్ వేయడం జరిగింది. గంగుల కరీంనగర్లో నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ఎన్నికల ఈటల రాజేందర్ కూడా మనకి హుజూరాబాద్లో నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బట్టి విక్రమార్క కూడా హుజూర్ నగర్లో నామినేషన్ వేశారు. అదేవిధంగా పొంగులేటి పాలేరులో నామినేషన్ వేశారు. అదే పాలేరు నుంచి సిపిఎం తరఫున తమ్మినేని వీరభద్రం కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఇలా ప్రముఖులందరూ కూడా నిన్ననే నామినేషన్లు వేయడం జరిగింది. ఈ రోజు మరిన్ని నామినేషన్ ఉండబోతున్నాయి. ఎందుకంటే 3 గంటలకే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావస్తుంది కాబట్టి ఇప్పుడు ఉదయం నుంచే కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరూ కూడా నామినేషన్లకు అన్ని కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు కావచ్చు, కలెక్టర్ కార్యాలయాలు కావచ్చు, ఎక్కడైతే నామినేషన్ల కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడంతా కూడా ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఈరోజు నామినేషన్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల సంఘం చేసింది. ఇక 13న ఏవైతే నామినేషన్లు వేశారో అభ్యర్థులకు సంబంధించి ఈ నెల 13న స్క్రూటినీ ఉండబోతుంది. స్క్రూటినీ తర్వాత 15న నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరెవరు బరిలో ఉంటారు, ఏ పార్టీ నుంచి ఎంతమంది బరిలో ఉండబోతున్నారు, స్వతంత్రులుగా ఎంతమంది ఉండబోతున్నారు, రెబల్స్గా ఎంతమంది ఉండబోతున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం పని ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారనే దానికి సంబంధించి బ్యాలెట్ రూపొందించాల్సి ఉంటుంది, ఈవీఎంలు రెడీ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 30న ఎన్నికలకు సంబంధించి పూర్తి ప్రక్రియకు సంబంధించి ఇక ఎన్నికల సంఘాలు దృష్టి సారించబోతున్నాయి. ఇక మరోవైపు పార్టీలకు సంబంధించి చూసుకుంటే కనుక కేవలం ఎన్నికల ప్రచారానికి సంబంధించి 19-18 రోజులే సమయం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఎన్నికలు జరగడానికి 2 రోజులుగా ఉంటుంది, అంటే 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పార్టీలకు కేవలం 18 రోజులే ప్రచారానికి సమయం ఉంటుంది. ఇక ఇప్పటికే ప్రచారాలు మొదలయ్యాయి. ఇక 18 రోజులు కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏఐసీసీ నుంచి, కేంద్ర పార్టీ నుంచి కూడా మహామహులు రాబోతున్నారు. బీజేపీ నుంచి కూడా జాతీయ నాయకులు దిగబోతున్నారు. ఇటు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అదేవిధంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, ఇక్కడ బీజేపీ తరఫున ప్రచారం దిగబోతున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏఐసీసీ పరిశీలకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఏఐసీసీకి సంబంధించిన కార్యవర్గం కూడా ఇక్కడ తెలంగాణలో తిష్ట వేయబోతుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల ఎన్నికలు, 5 రాష్ట్రాలకు సంబంధించి 4 రాష్ట్రాల ఎన్నికల ముందు పూర్తి కాబోతున్నాయి. చివరిగా జరగబోయేది తెలంగాణ ఎన్నికలు కాబట్టి అటు జాతీయ పార్టీకి సంబంధించి నేతలందరూ కూడా రాబోతున్నారు. Right, thank you Srinivas for the updates.